గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన వెబ్సైట్ చూపెడతాను. ఈ వెబ్సైట్‌లో ఏంటంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే జాబ్‌లుంటే అది చూపెడుతుందనమాట. అది కూడా వీసా స్పాన్సర్డ్ జాబ్స్ అనమాట. వాటికి మనం అప్లై చేసుకోవచ్చు. డబ్బులు ఖర్చు లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే మనకి వీసాలు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. మనం గనక కరెక్ట్‌గా మన ప్రొఫైల్ గనక వాళ్ళకి నచ్చితే, మనం ఇంటర్వ్యూలో పాస్ అయిపోతే, వీసాలు మొత్తం వాళ్ళే సపోర్ట్ చేస్తారనమాట. సో, ఇవి చాలా కంట్రీస్‌కున్నాయి. ఒకటే వెబ్‌సైట్‌లో ఉన్నాయి. సో, దాన్ని ఎలా అప్లై చేసుకోవచ్చో మనం ఈ వెబ్‌సైట్‌లో, ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? వెబ్‌సైట్ పేరు ఓపెన్ టు వరల్డ్ .కామ్ అనమాట. చూస్తున్నారు గదా! ఇక్కడ స్క్రీన్ మీద ఓపెన్ టు వరల్డ్ .కామ్. ఇది స్పెసిఫిక్‌లీ ఎవరికంటే, ఎవరైతే ఆహ్, బయట కంట్రీస్‌లో జాబ్ వెతకడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసం అన్నమాట. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు క్లియర్‌గా, అప్లై ఫర్ వీసా స్పాన్సర్డ్ జాబ్స్ దట్ ఆర్ ఓపెన్ టు ద వరల్డ్ అన్నమాట. అంటే ఈ వెబ్‌సైట్‌లో ఉన్న జాబ్స్ అన్నీ వీసా స్పాన్సర్డ్ జాబ్స్ అన్నమాట. అరౌండ్ ద వరల్డ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్‌లో. ఏ కంట్రీస్‌లో ఏ జాబ్స్ ఉన్నాయి, ఏ పొజిషన్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూద్దాము. ఫస్ట్ మనము జాబ్స్‌లోకి వెళ్ళిపోదాం ఇక్కడ. చూస్తున్నారు కదా! ఇక్కడ జాబ్స్ నావిగేషను. ఇక్కడ మనము కావాలనుకుంటే ఫైండ్ జాబ్స్ సెర్చ్ చేసుకోవచ్చు. అది చూపెడతాను ఎలాగో. కాకపోతే మనం నావిగేషన్ చూద్దాం ఫస్ట్ మనము. ఫిల్టర్ జాబ్స్ ఇక్కడ బై కంట్రీ ఉన్నాయి. చూడండి ఎన్ని కంట్రీస్ ఉన్నాయో. ఏ కంట్రీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూడండి. అర్మీనియా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జార్జియా, జర్మనీ, హాంకాంగ్, ఇండియా, ఇంకా ఉన్నాయి. చాలా కంట్రీస్ ఉన్నాయి. సో, మీరు ఈ కంట్రీస్ అన్నీ చూసుకోవచ్చు. ఏ ఏ కంట్రీస్‌లో ఏ జాబ్స్ ఉన్నాయో. అది కాకుండా ఇండస్ట్రీ వైస్ కూడా చూసుకోవచ్చనమాట. ఏ ఇండస్ట్రీలో ఏ జాబ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్, ఆర్ట్స్, డిజైన్, ఆటోమొబైల్స్, కన్‌స్ట్రక్షన్, కన్సల్టింగ్, ఎడ్యుకేషను, రైట్? ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ సెక్టర్స్ అనమాట. అందులో లెవెల్స్ కూడా చూసుకోవచ్చనమాట. లెవెల్స్ కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్పా, గ్రాడ్యుయేటా, ఎంట్రీ లెవెలా, అసోసియేటా, మిడ్ టు సీనియరా, డైరెక్టరా. సో, చాలామంది అడుగుతున్నారు గదా! నేను జస్ట్ ఇప్పుడే కాలేజ్ అయిపోయింది. నాది డిగ్రీ అయిపోయింది. నేను జాబ్ అప్లై చేసుకోవచ్చా అని కామెంట్స్‌లో వస్తున్నాయి చాలా. సో, అలాంటి వాళ్ళు ఇంటర్న్‌షిప్స్‌కి, గ్రాడ్యుయేట్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఎంట్రీ లెవెల్ కూడా అప్లై అప్లై చేసుకోవచ్చనమాట. సో, జస్ట్ ఎడ్యుకేషన్ ఫినిష్ అయిన వాళ్ళు కూడా ఈ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సో, తర్వాత అసోసియేట్ అంటే కొంచెం ఎక్కువ లెవెల్, అక్కడ జాబ్స్ ఎక్కువున్నాయి. తర్వాత మీడియం టు సీనియర్ కూడా. ఈ లెవెల్స్‌లో ఎక్కువున్నాయి చూడండి జాబ్స్. డైరెక్టర్ లెవెల్ కొంచెం తక్కువున్నాయి. సో, ఈ విధంగా మనము జాబ్స్‌ని మనం ఫిల్టర్ జేసుకోవచ్చనమాట. ఏ కంట్రీకి గావాలనుకుంటే ఆ కంట్రీకి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఒక కంట్రీ తీసుకుందాం, ఏదన్నా కంట్రీ. ఏం కంట్రీ తీసుకుందాము? యూరోప్‌లోనే ఏదో ఒక కంట్రీ తీసుకుందాం. లక్సెంబర్గ్ తీసుకుందాం. రైట్. సో, లక్సెంబర్గ్‌లో ఏమేం జాబ్స్ ఉన్నాయి చూపెడుతున్నాడు ఇక్కడ మొత్తం లక్సెంబర్గ్‌లో. సో, ఈ లక్సెంబర్గ్‌లో కావాలనుకుంటే మనము ఇండస్ట్రీ కూడా చూసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ 2 ఇండస్ట్రీస్ మాత్రమే చూపెడుతున్నాడు లక్సెంబర్గ్‌లో ఉన్న జాబ్స్‌కి. అందులో ఇంటర్న్‌షిప్స్ ఎన్నున్నాయి, గ్రాడ్యుయేట్ ఎన్నున్నాయి, అసోసియేట్ ఎన్నున్నాయి, మిడ్ టు సీనియర్ ఎన్నున్నాయి, అవి కూడా చూపెడుతున్నాడు. సో, నేను మిడ్ టు సీనియర్ లెవెల్ చూసాననుకుందాం. జస్ట్ క్లిక్ చేస్తే ఇవన్నీ మిడ్ టు సీనియర్ లెవెల్ జాబ్స్ అనమాట. అమెజాన్‌లో బాగా ఉన్నాయి జాబ్స్ అక్కడ. చూడండి. సో, మీకు కావాల్సిన జాబ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు మీరు కొంచెం ఆహ్, ఆహ్, సెర్చ్ చేసి మీ ప్రొఫైల్‌కి తగ్గట్టుగా ఏ జాబ్ అయితే మీకు మీ స్కిల్ సెట్‌కి, మీ ఎడ్యుకేషన్‌కి, మీ ఎక్స్‌పీరియన్స్‌కి సూట్ అవుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మేనేజర్ హెవీ బల్క్ ఊరికనే జస్ట్ చెక్ చేద్దాం. రైట్. సో, బేసిక్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నాడు. ప్రోగ్రామ్ మేనేజర్ హెవీ బల్క్‌కి బేసిక్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నాడు. బేసిక్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ, నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ కొంచెం సీక్వెల్ కావాలి, ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎక్స్పీరియన్స్ వర్కింగ్ క్రాస్ ఫంక్షనాలిటీ విత్ టెక్ అండ్ నాన్ టెక్ టీమ్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫైనింగ్ ఇంప్లిమెంటింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్. సో, కొంచెం మనకి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే వాడు ఎక్కువ ఏం అడగట్లేదు.
బేసిక్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నాడు. సో, ఇది అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ చదవండి. నేను చదవను. ఇది చాలా ఉంది చదవడానికి. మీరు చదువుకోండి. డిస్క్రిప్షను. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. దాంతో పాటు ఇంకా ఇవి కూడా ఉంటే ప్రిఫర్డ్ అనమాట. ఎక్స్‌పీరియన్స్ ఇన్ డ్రైవింగ్, ఎండ్ టు ఎండ్ డెలివరీ. రైట్? కమ్యూనికేటింగ్ రిజల్ట్స్ అండ్ సీనియర్ లీడర్‌షిప్, ఎక్స్‌పీరియన్స్ లీడింగ్ అక్రాస్ ఇంప్రూవ్‌మెంట్స్, ఎక్స్‌పీరియన్స్ ఇన్ స్టేక్ హోల్డర్ మేనేజ్‌మెంట్. సో, ఇవన్నీ అడుగుతున్నాడనమాట. సో, ఇవి బేసిక్‌గా ఉంటే మనకి ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవచ్చు? ఇక్కడ బటన్ ఉంది గదా! అప్లై నౌ బటన్ అని, ఆ బటన్ త్రూ మనం జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సో, మన సీవీ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ అని దీంట్లోనే ఒక టూల్ ఉంది. ప్లస్ మన సీవీ గూడా అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, మీరు యూరప్‌లో ఏ కంట్రీకి జాబ్ అప్లై చేసినా, మీ సీవీ మాత్రం యూరోపాస్ యూరోపాస్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి. అలాగే కవర్ లెటర్ గూడా యూరోపాస్ స్టాండర్డ్ ప్రకారం ఉండాలనమాట. సో, మీరు యూరోపాస్ స్టాండర్డ్స్ మీరు ఓన్‌గా చేసుకోవచ్చు. లేదా కింద ఈమెయిల్ ఉంది గదా! వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు గూడా మీకు హెల్ప్ చేసి పెడతారు. బట్ వాళ్ళు కొంచెం చార్జ్ చేస్తారు. ఓకే. సో, ఇది జాబ్ ఎలా వెతుక్కోవాలి అన్నది ఈ సైట్‌లో అనమాట. సో, మనం వెళ్ళిపోదాము ప్రీవియస్‌గా. ఇక్కడ నుండి క్లిక్ చేస్తే ఇక్కడికెళ్ళిందనమాట. సో, డిడ్ యూ అప్లై ఫర్ దిస్ జాబ్ అని అడుగుతున్నాడు. నో అని చెప్తే మళ్ళీ ఇక్కడికొచ్చేస్తాం. మనకిది అవసరం లేదు. డైరెక్ట్‌గా సైట్‌కి వెళ్ళిపోయింది. ఓకే. సో, ఇలా జాబ్స్ వెతుక్కోవచ్చనమాట. సో, అది కాకుండా మీకు ఒక స్పెసిఫిక్‌గా ఈ ఫిల్టర్స్ అన్నీ క్లియర్ చేస్తాను. క్లియర్ చేసేస్తే మొత్తం జాబ్స్ వస్తాయి మళ్ళీ. మీరొక టీచర్ అనుకోండి. టీచరు లేదా చాలామంది నర్స్ గూడా అడుగుతున్నారు. నర్సింగ్ జాబ్స్ ఉన్నాయా అని. చూద్దాం లొకేషన్ సెలెక్ట్ చేసుకోవద్దు. జస్ట్ చూద్దాం. ఎక్కడెక్కడున్నాయి నర్స్ జాబ్స్. ఇక్కడ నర్స్ జాబ్స్ చూడండి యూఎస్‌లో చాలా నర్స్ జాబ్స్ బాగా డిమాండింగ్ ఉంటది. ఇంగో యూఎస్ఏ రిజిస్టర్డ్ నర్సులు యూఎస్ఏలో. మళ్ళీ మీరు నాకు కామెంట్ చేయకండి. నేను ఈ జాబ్‌కి యూఎస్‌కి అప్లై చేసుకోవచ్చా అని. మీరు ఓపెన్ చేసి ఇది ఇది ఓపెన్ చేసి దాంట్లో రిక్వైర్మెంట్స్ చదవండి. వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ మీకే తెలిసిపోతుందనమాట మీరు అప్లై చేసుకోవచ్చో లేదో. వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ ఏంటి? రిజిస్టర్డ్ ప్రొఫెషనల్ నర్స్ ఆర్ఎన్ ఇంటర్నేషనల్ వీసా స్పాన్సర్‌షిప్. సో, మీకు ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండనమాట. ఓకే. సో, యూఎస్‌కి కొన్ని డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అవసరము. ఇక్కడ అడుగుతున్నారు చూడండి. మినిమమ్ ఆఫ్ 2 ఇయర్స్ రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టెర్షియరీ హాస్పిటల్ సెట్టింగ్. అప్లికెంట్ మస్ట్ హావ్ ఏ యూఎస్ నర్సింగ్ లైసెన్స్. సో, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఆర్ పాస్ ఎన్‌సిఎల్‌ఈఎక్స్‌ఆర్‌ఎన్ ఎగ్జామ్. సో, ఇదన్నా ఉండాలి. లేదా ఇదన్నా మీరు పాస్ అవ్వాలి. సో, ఐఎల్టీఎస్ కావాలి. ఐఎల్టీఎస్ కూడా అడుగుతున్నాడు. ఎంత కావాలి? అకాడమిక్ అడుగుతున్నాడు. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటే మీకు అప్లై చేసుకోండి. లేదా ఆ క్వాలిఫికేషన్స్ ఎలా తెచ్చుకోవాలి దాని గురించి రీసెర్చ్ చేయండి. ఓకే. అంతేగాని మీరు నాకు కామెంట్ చేశారనుకోండి, నేను చెప్పేది కూడా అదే అనమాట. మీరు రీసెర్చ్ చేయండి అని చెప్తాను అంతే. ఎందుకంటే నాకు అవసరం లేదు కదా! ఇవన్నీ ఈ క్వాలిఫికేషన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఇండస్ట్రీ కోసం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఎలా చేసుకోవాలి? ఏమేం క్వాలిఫికేషన్స్ కావాలి? ఆ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. ఈ ఎగ్జామ్ మీకు పాస్ ఎన్‌సిఎల్‌ఎక్స్‌ఆర్ అని ఎగ్జామ్ అంటున్నాడు. ఇది ఎలా నేర్చుకోవాలనేది కాపీ చేసి గూగుల్‌లో మీరు చెక్ చేసుకుంటే, ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడి నుండి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్నాప్‌షాట్ ఇస్తున్నాడు. అసలేంటి జాబ్ అన్నది. ఇక్కడ ఏరియా అనమాట. ఫుల్ టైమ్ జాబు. పే రేంజ్ 3164-4396 అది పర్ అవర్ ఉంటది. ఓకే. సో, ఇది లొకేషను, జాబ్ నంబరు, నర్సింగ్, షిఫ్ట్, డే, డే షిఫ్ట్. సో, ఇది. ఇది మన నర్సింగ్ గురించి చూస్తున్నాం. సో, ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను. ప్లస్ ఒక టీచర్ ఉన్నారనుకోండి. టీచర్ జాబ్. నేటివ్ టీచర్ హాంకాంగ్‌లో కావాలంట. హాంకాంగ్‌లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బాగా పే చేస్తారు హాంకాంగ్ వాళ్ళు. సో, అక్కడికి కూడా ఎళ్ళొచ్చు. హాంకాంగ్‌కెళ్ళొచ్చు. చాలామంది సౌత్ ఆఫ్రికా నుండి చాలామంది ఎళ్తారు హాంకాంగ్‌కి. ఎందుకంటే డబ్బులు బా పే చేస్తారు వాళ్ళు. జర్మనీ ఉంది. సెకండరీ స్కూల్ బిజినెస్ ఎకనామిక్స్ టీచర్ జర్మనీ.
ఈ జర్మనీ అంటే మళ్ళీ కొంచెం లాంగ్వేజ్ అవన్నీ చూసుకోవాల్సొస్తదనమాట. ఇంకో ఖతార్‌లో ఉంది. ఖతార్ వాళ్ళు గూడా చాలా బా పే జేస్తారు. టీచర్స్‌కి సూపర్ పే జేస్తారు ఖతార్‌లో గూడా. అసలు యూఎస్ కన్నా ఎక్కువ పే జేస్తారు. యూఎస్, యూకే కన్నా ఎక్కువ పే జేస్తారు ఖతార్‌లో టీచర్లకి. ఆహ్, యాహ్! సో, ఇక్కడ చూసుకోండి ఏ కంట్రీస్‌లో ఉన్నాయి జాబ్స్. కెనడాలో, చైనాలో చాలా మంది టీచర్స్ కావాలి. చూడండి చైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చైనా అని అనుకోకండి. చాలా మంది చైనాకెళ్తారు టీచింగ్ చెప్పడానికి. వేరే మంచి మంచి కంట్రీస్ నుండి యూకే నుండి, యూఎస్ నుండి టీచింగ్ చేయడానికి చైనాకి వెళ్తారనమాట. సో, అవి కూడా చూసుకోండి. సో, ఇది ఎగ్జాంపుల్. సో, ఇలా మీరు జాబ్ వెతుక్కోవచ్చనమాట. ఓకే. మీరు ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది నేను చూపెడతాను ఇప్పుడు. ఇక్కడ చూడండి ఇదేమో మొత్తం ఇక్కడ నావిగేషన్ చూసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఆహ్, ఎఫ్ఏక్యూస్, రిలొకేట్ మీ గురించి ఇన్ఫర్మేషన్, కంట్రీ గైడ్ ఇది ఎంప్లాయర్స్‌కి ఇది మనకనవసరం లేదు. ఇది ఓన్లీ ఇది మాత్రం అవసరం మనకి. సో, ఇక్కడ చూడండి హోమ్‌లో హోమ్ పేజ్‌లో ఉన్నాం మనము. హోమ్ పేజ్‌లో ఫస్ట్ డాష్‌బోర్డ్‌కెళ్దాము. నేను లాగిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే దీంట్లో రిజిస్టర్ జేసుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకొని మీరు ఫ్రీగా ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటే మీకు జాబ్స్ ఇలా కనిపిస్తాయన్నమాట ఇక్కడ. ప్రతిదానికి సబ్‌స్క్రైబ్ టు వ్యూ అని కనిపిస్తదనమాట. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది నేను చెప్తాను. ఓకే. సో, మీకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ రెడ్‌గా కనిపిస్తది. సో, డాష్‌బోర్డ్‌లో చూడండి. ఇది డాష్‌బోర్డ్ అనమాట. ఇది టాలెంట్ ప్రొఫైల్. ప్రొఫైల్‌లోకెళ్ళి మీ ప్రొఫైల్ క్రియేట్ జేసుకోవాలి. ఇక్కడ మీ ఎడ్యుకేషన్, మీ యూనివర్సిటీ, కోర్స్ టైటిల్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేశారో, స్టడీ దేంట్లో మీ స్పెషాలిటీ సబ్జెక్ట్స్ ఏంటి, డిగ్రీ టైపు ఏంటి, డిగ్రీయా, బ్యాచిలరా, హానర్సా, మాస్టర్సా సెలెక్ట్ జేసుకోండి. ఇయరు, ఎనిథింగ్ ఎల్స్ రైట్. తర్వాత ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది గదా! ఇది ప్లస్ చేస్తే ఇంకా కావాల్సిన ఇంకో కొంతమందికి డబుల్ డిగ్రీ ఉంటాయి గదా! అట్లాంటి వాళ్ళు యాడ్ జేసుకోవచ్చు. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ నింపేయండి. మీరు మీరు చేసిన వర్క్ దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ మల్టిపుల్ వర్క్ ఎక్స్‌పీరియన్సెస్‌లో ఉంటే ఇది క్లిక్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్సు స్పెసిఫిక్‌గా ఏవైనా ప్రాజెక్ట్ చేసుంటే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎక్స్‌పీరియన్సు ఆహ్, దాని గురించి ఇక్కడ మీరు డిస్క్రైబ్ చేయండి. ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పెట్టండి. లాంగ్వేజెస్ ఉన్నాయి చూడండి. లాంగ్వేజ్ మీకు ఇక్కడ ఏ లాంగ్వేజ్ అన్నా గాని సెలెక్ట్ చేసేసుకోవచ్చనమాట. ఇక్కడ నాకు తెలిసి తెలుగు గూడా ఉండుంటది ఇక్కడ. తెలుగు గూడా ఉంది. సో, మీ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అన్ని లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ బిగినరా, ఇంటర్మీడియేటా, అడ్వాన్స్‌డా రైట్. మల్టిపుల్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐటీ స్కిల్స్ ఏమన్నా ఐటీ స్కిల్స్ ఉంటే ఏం స్కిల్స్ ఉన్నాయి? అది ఇంటర్మీడియేటా ఏంటి? అదర్ స్కిల్స్ మీకు ఈ స్కిల్స్ ఐటీ స్కిల్స్ వర్క్ రిలేటెడ్ స్కిల్స్ కాకుండా ఇంకేమన్నా స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా? అట్లాంటివి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్స్ ఏమైనా చేశారా మీరు? ఆహ్, ప్రతి వాళ్ళు చేసే ఉంటారు. ఐటీలో ఉన్న వాళ్ళైతే డెఫినిట్‌గా చేసే ఉంటారు. నాన్ ఐటీ వాళ్ళు కూడా ఈ మధ్య డెఫినిట్‌గా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ చేస్తున్నారు. సో, మీకు అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. రైట్. ఇక్కడికొచ్చాం. ఇవంతా అయిపోయిన తర్వాత అటాచ్ సీవీ అనమాట. మీ సీవీ ఇక్కడ క్లిక్ చేసి అటాచ్ చేయండి. సీవీ మాత్రం డెఫినిట్‌గా యూరోపాస్ ఫార్మాట్‌లో ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత అప్డేట్ ప్రొఫైల్ అనండి. మీకు మీ ప్రొఫైల్ క్రియేట్ అయిపోద్ది ఇక్కడ. ఓకే. వన్స్ మీ ప్రొఫైల్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జాబ్ అలర్ట్ అని ఒకటుంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరికనే ఒకటి సాఫ్ట్‌వేర్ టెస్టర్, అనలిస్ట్ అని ఒక జాబ్ అలర్ట్ క్లిక్ చేశాను. ఇది డిలీట్ చేస్తాను. సో, మీరు జస్ట్ మీ మీ కీవర్డ్ యూజ్ చేసుకోండి. మీరు డాక్టర్ అయితే డాక్టర్, ఇంజినీర్ అయితే ఇంజినీరు, ఆహ్, ఐటీ స్పెషలిస్ట్ అయితే ఏం స్పెషలిస్ట్ జస్ట్ క్రియేట్ చేయండి. ఇక్కడ మీ మీ ఏ పొజిషన్ కోసం చూస్తున్నారు? ఎంట్రీ లెవెలా? ఇంటర్న్‌షిప్పా? మిడ్ టు సీనియరా? సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ టు సీనియర్ అంట. ప్లస్ నాకు గ్రాడ్యుయేట్ కూడా కావాలంట. ఓకే. లొకేషన్ అంట. లొకేషను నాకు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ అంట. జర్మనీ మల్టిపుల్ కంట్రీస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఆస్ట్రియా అంట. ఆస్ట్రియాలో ఉన్న నాకు జాబ్ ఓకే. నెదర్‌లాండ్స్ అనుకుంటా. రైట్. నెదర్‌లాండ్స్. ఒక 3 కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఈ కంట్రీస్ ఎన్ని కంట్రీస్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. నాకు ఈ 3 కంట్రీస్‌లో
ఈ లెవెల్‌లో ఈ పొజిషన్ ఏమన్నా ఉంటే నాకు రోజు ఈమెయిల్ పంపించండి అని మనం అలర్ట్స్ క్రియేట్ చేస్తాం అనమాట. అలర్ట్స్ క్రియేట్ చేస్తే ఏమవుద్దంటే, ఇప్పుడు రేపు పొద్దున్న నుండి మీకేమవుద్దంటే, ఈ జాబు మీ ఈమెయిల్ బాక్స్‌లోకి వచ్చేస్తది. ఈ కంట్రీల్లో ఎక్కడ కొత్త జాబ్ వచ్చినా గానీ మీ దాంట్లోకి వచ్చేస్తదింక. సో, మీరు డైరెక్ట్‌గా అక్కడి నుండే అప్లై చేసుకోవచ్చు. సో, అది జాబ్ అలర్ట్ అనమాట. ఇక్కడ చూడండి అప్‌కమింగ్ ఈవెంట్స్. ఇక్కడ వీళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఏంటి? హౌ టు మూవ్ టు యూకే విత్ జాబ్ అండ్ వీసా. సో, దాని గురించి ఒక వర్చువల్ ఈవెంట్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ మే రోజు 2 గంటలకి, యూకే టైము 2 గంటలకి, అంటే ఇండియా టైము 6:30కి ఆహ్, జరుగుతుందనమాట. అది మీరు వాచ్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో వాచ్ చేయొచ్చనమాట. మీరు రిజిస్టర్ చేసుకొనుంటే. వర్చువల్. అలాగే 15థ్ మేకి యూకే టైము యూఎస్ఏ గురించి జరుగుతుంది. యూఎస్ఏలో జాబ్ అండ్ వీసా. ఇదేమో జర్మనీ. 5థ్ జూన్‌కి జర్మనీ. సో, ఇలా ప్రతి కంట్రీకి ఒక వర్చువల్ ఈవెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే మనం ఈ వర్చువల్ ఈవెంట్స్ అటెండ్ అవుతే మనకి కొంచెం ఐడియా వస్తదనమాట. ఆ కంట్రీ గురించి చెప్తారు. ఆ ప్రాసెస్ చెప్తారు. అసల జాబ్స్ ఎలా చూజ్ చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? వీసాలకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్తా ఉంటారు ఈ ఈవెంట్స్‌లో. సో, ఇలా చాలా ఉన్నాయి ఈవెంట్స్. ఇంకా కెనడా ఉంది, న్యూజిలాండ్ ఉంది, నెదర్లాండ్స్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, స్పెయిన్ ఉంది, జర్మనీ ఉంది. సో, ఇవి చూసుకోండనమాట. ఓకే. తర్వాత మేనేజ్ సబ్స్క్రిప్షన్స్. మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. దీని గురించి నేను తర్వాత చెప్తాను. మేనేజ్ అకౌంట్ అవసరం ఇది ఓకే. రైట్. సో, మీకు చెప్పాను గదా! ఇక్కడ ఆప్షన్స్ మీకు ఫస్ట్‌లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు జాబ్ డీటెయిల్స్ ఏమి కనిపించవనమాట. రైట్. జాబ్ డీటెయిల్స్ కనిపించాలంటే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాడు. ఓకే. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అంటే, మీరు దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటారు. అది మినిమమ్ నేను ఈ వీడియో చేయడానికి మాత్రం నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సబ్స్క్రిప్షన్ 1 మంత్‌కి తీసుకున్నాననమాట. 1 మంత్‌కి £3.99 చార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. నేను £3.99 చార్జ్ చే చ కట్టేసాను. చూపెడుతున్నాను. అది కూడా ఇప్పుడే చేశాను అది కూడా. ఇంగ 3.99. ఈరోజు ఎంత డేట్ 24 రైట్. చేశాను. ట్రాన్సాక్షన్ టైమ్ ఇప్పుడే చేశా జస్ట్. రైట్. ఈ వీడియో చేసే ముందే. అది కూడా మీకు చూపెడదామని చేశాననమాట. సో, 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. తీసుకుంటే మనకి ఈ ఇవన్నీ కంట్రీస్‌కి యాక్సెస్ దొరుకుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే 1 మంత్ ఈ 3.99 అంటే మనం ఇండియన్ కరెన్సీలో 350 రూ. 400 రూ. 400 అనుకున్నా గానీ ఒక బిర్యానీ తింటే రూ. 400 ఖర్చయిపోతాయి. కానీ అదే బిర్యానీకి పెట్టిన డబ్బులతో మనము ఎన్ని జాబ్స్ వెతుక్కోవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా జాబ్స్ వెతుక్కోవచ్చు. ప్లస్ అలర్ట్స్ కూడా వస్తాయి. మనకు రోజుకి అలర్ట్స్ కూడా వస్తాయి. సో, ఇన్ని జాబ్స్ ఉన్నాయి. ఇన్ని జాబ్స్ ఆ అమౌంట్‌లో మనం డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ప్లస్ దీనికి మనం వీసాలకి దేనికి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ అమౌంట్ ఈ వెబ్‌సైట్‌కి కట్టేస్తే మనకి ఇంత యాక్సెస్ ఉంటదనమాట. ఎక్కడన్నా ప్రపంచంలో ఏ కంట్రీకైనా గానీ మనం జాబ్ అప్లై చేసుకునే యాక్సెస్ మనకి దొరుకుతుంది. ప్లస్ కంటిన్యూయస్‌గా మనకి అలర్ట్స్ గూడా వస్తాయన్నమాట. అర్థమైంది గదా! సో, ఇది మంచి ఆపర్చునిటీ. నన్నడిగితే మాత్రం ఈ వెబ్‌సైట్ అసలు చాలా బ్యూటిఫుల్ వెబ్‌సైట్. చాలా మందికి వర్క్ అవుతుంది. మీ ప్రొఫైల్స్‌ని బట్టి, మీ స్కిల్ సెట్స్‌ని బట్టి చాలా మందికి వర్కౌట్ అవుతుంది. సో, కీప్ ట్రయింగ్ అనమాట. ఆహ్ ఈ జాబ్స్ వెతుక్కోవడానికి. నర్సులు గాని, ఇక్కడ చూడండి చాలామంది నర్సులు, టీచర్లు అడుగుతున్నారు అసలు ఎలా అప్లై జేసుకోవాలి? యూరప్‌కి ఎలాగ అప్లై జేసుకోవాలంటే, సో, ఇలా అప్లై జేసుకోవాలింక. ఇంక మీరు అడుగుతున్నారు గనక నేను రీసెర్చ్ జేయాల్సొస్తుంది. ఆ కంట్రీకి, ఈ కంట్రీకని రీసెర్చ్ జేయాల్సొస్తుంది. లక్కీగా నాకీ ఓపెన్ టు వరల్డ్ అని దొరికింది. చాలా టైమ్ స్పెండ్ జేసిన తర్వాత. సో, దీని త్రూ ఇంకా మీకు షేర్ జేస్తున్నాను గనక మీరు క్యారీ ఫార్వర్డ్ అయిపోండి. మంచిగా అప్లై జేసుకోండి. అప్లై జేసుకొని ఎంజాయ్ జేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చాలని ఆశిస్తున్నాను. నచ్చాలనే గాదు, ఎంతో హెల్ప్ అవ్వాలని ఆశిస్తున్నాననమాట. ఈ వీడియో త్రూ అట్‌లీస్ట్ కొంతమందికైనా గానీ ఎవ్వరికైనా గానీ కనీసం ఒక్కళ్ళకైనా జాబొస్తే నేను ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంటుందనమాట. కనీసం వీడియో జేసినందుకు.
ఏదో కొంతమందికైనా జాబ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉంటది. సో, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఆహ్, ఆహ్, మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఇది చూడండి డాష్‌బోర్డ్ ఉంది కదా! ఆహ్, మేనేజ్ సబ్స్క్రిప్షన్ ఉంది గదా! మీకు వద్దు అనుకుంటే వద్దు ఇంక నాకిదొద్దు ఇంక చాలు నేను చాలా అప్లై చేశాను అని అనుకున్నారనుకోండి. మీరు ఇమ్మీడియేట్‌గా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు ఇక్కడ. క్యాన్సిల్ బటన్ ఉంది గదా! క్యాన్సిల్ చేసేసుకుంటే మీకు 48 అవర్స్ లోపల మీరు క్యాన్సిల్ చేసుకున్నారంటే మీకు ఫుల్ అమౌంట్ రీఫండ్ వచ్చేస్తదనమాట. వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా 24 అవర్స్‌లో, 48 అవర్స్‌లో మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నచ్చలేదనుకోండి క్యాన్సిల్ చేసేసుకోండి. క్యాన్సిల్ చేసుకోండి. కాకపోతే క్యాన్సిల్ ఎందుకు చేసుకుంటారు? మీకు ఉద్యోగం కావాలి కదా! ఇప్పుడు నేనైతే క్యాన్సిల్ చేసుకుంటా. ఎందుకంటే నాకు ఉద్యోగం అవసరం లేదు గనక. మీకు ఉద్యోగం కావాలి గనక మీరు క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉంచుకోండి అలాగే. ఉంచుకుంటే మీకు అప్లై జేసుకోవడానికి ఛాన్సెస్ దొరుకుతాయి. ప్లస్ మీకు రోజు అలర్ట్స్ వస్తా ఉంటాయి. అలర్ట్స్ వచ్చినప్పుడు ఆ అలర్ట్స్ త్రూ మీరు అప్లై జేసుకోవచ్చనమాట. ఓకే. ఐ ఐ రియల్లీ విష్ ఆల్ మై వ్యూవర్స్ um, that they should get jobs and settle down in different countries, whichever country they wanted to go to and whichever country they are comfortable with. So I really want to wish you all the best. సో, మరి ఈ ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం ఇంకా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట ఐకాన్ గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై ఫ్రమ్ పోర్టో.